ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మించతలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టుపై ఆంధ్ర నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. బనకచెర్ల ప్రాజెక్టును తెలంగాణతో పాటు ఆంధ్ర సివిల్ సొసైటీ కూడా వ్యతిరేకిస్తుంది. ఈ ప్రాజెక్టు కేవలం కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికేనని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెగా కృష్ణారెడ్డి కంపెనీకి 80,000 కోట్ల లాభం చేకూర్చడమే దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశమని మండిపడుతున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఏపీకి ఉపయోగం ఉందా లేదా అనే ఆలోచన కూడా ఏపీ ప్రభుత్వం చేయడలేదని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. 80,000 కోట్ల రూపాయల అంచనాతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పూర్తయ్యేసరికి ఖర్చు 1,50,000 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉందని, ఇది భవిష్యత్తు తరాలపై తీవ్ర భారం మోపుతుందని ఆయన పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లిబిల్ అందజేస్తారు. లిబిల్, మనం బనకచెర్ల ప్రాజెక్టుపై చూస్తున్నాము. ఆంధ్ర నుంచి కూడా, ఇటు తెలంగాణతో పాటు ఆంధ్ర నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇప్పటికే ఆంధ్ర సివిల్ సొసైటీ కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయినప్పటికీ ఆంధ్ర ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టును కట్టి తీరుతామన్న వ్యాఖ్యలు మనకు వినిపిస్తున్నాయి. దీన్ని ఆంధ్ర ప్రజలు ఏమంటున్నారు? ఆంధ్ర నిపుణుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? పూర్తి అప్డేట్స్ ఏంటి? అలా ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. మొదటి నుంచి కూడా తెలంగాణలో బనకచెర్ల ప్రాజెక్టు కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. తెలంగాణ రైతాంగానికి నీటి విలువలు ఇవాళ ఏదైతే నీటి హక్కు ఉందో హక్కు కోల్పోయే అవకాశం ప్రమాదంలో పడుతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మొదటి చెప్తూ వస్తుంది. అయినా పెడచెవిన పోతున్న అక్కడ ఉన్న టీడీపీ ప్రభుత్వాన్ని ఏదైతే ప్రాజెక్టు కట్టడానికి ముందుకు పోతున్నా మమ్మల్ని ఎవరు ఆపలేరు అంటూ అనేక సందర్భాల్లో అనేక రకాలుగా చేసిన మాటలు ఏవైతే ఉన్నాయో అక్కడ సామాన్య పౌరులు కూడా ఇవాళ ఏదైతే బనకచెర్ల విషయంలో ఇది కరెక్ట్ కాదు, ఇది కట్టడం వల్ల భవిష్యత్ తరాలకు భారం అవుతున్నట్టు కూడా ఇవాళ చేసి సివిల్ సొసైటీ ఒక ప్రశ్నలో తెలిపింది. అంతేకాకుండా ఏదైతే ఏపీ నుంచి ప్రధానంగా వ్యతిరేకత ఎదురవుతున్న విషయం తెలిసింది. బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణతో పాటు ఆంధ్ర సివిల్ సొసైటీ వ్యతిరేకిస్తుంది. ఈ ప్రాజెక్టు కేవలం కాంట్రాక్టుల కోసం మాత్రమేనంటూ కూడా ఆరోపణలు చేస్తుంది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు కడితే మెగా కృష్ణారెడ్డికి 80,000 కోట్ల లాభం చేకూర్చడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం అని మండిపడుతున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఏపీకి ఉపయోగం ఉందా లేదా అనే ఆలోచన కూడా ఏపీ ప్రభుత్వం చేయడం లేదని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వర్లు తీవ్ర విమర్శలు చేశారు. 80,000 కోట్ల అంచనాలతో ప్రారంభమయ్యే ఈ ప్రాజెక్టు పూర్తయ్యేసరికి 1,00,000 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. ఇది భవిష్యత్ తరాలపై తీవ్ర భారం పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటి కృష్ణా నదికి మళ్లించడం వల్ల ఆంధ్రప్రదేశ్ కు తన నీటి వాటి హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని కూడా ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ కష్టపరిచే విధంగా ఇవాళ ఏపీ ప్రభుత్వం చేస్తున్న అని చెప్పేసి కూడా మాజీ మంత్రి వడ్డే శోభనాథ్ ఈశ్వరరావు వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టు వల్ల బచావత్ ట్రిబ్యునల్ తీర్పుపై ప్రభావం పడుతుందని కూడా ఆయన హెచ్చరించారు. అంటే పాత ప్రాజెక్టులు పూర్తి చేయకుండా కొత్త ప్రాజెక్టు దృష్టి పెట్టడం తప్పని శోభనాథీశ్వర్ పేర్కొన్నారు. బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా వృధాగా సముద్రంలో కలిసే జలాలను రాయలసీమకు మళ్లించడం తప్పేం లేదని ప్రాజెక్టు కట్టి తీరుతామని ఏపీ మంత్రి లోకేష్ నిన్న చేసిన దానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఖచ్చితంగా బనకచెర్లను అడ్డుకుంటాం, అవసరమైతే సుప్రీంకోర్టు కూడా పోతామని కూడా ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ ప్రాజెక్టు ఇటు తెలంగాణకు పూర్తిగా నీటి హక్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇటు తెలంగాణ నీటిని అక్రమంగా దోచుకెళ్లి బనకచెర్ల ప్రాజెక్టు కడదామంటే ఏపీలో కూడా ఇదే విధమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం వెనుకకు తగ్గాలని చెప్పేసి కూడా సాగునీటి రంగ నిపుణులు చెప్తున్నారు. ఇవాళ ప్రధానంగా ఒక మెగా కృష్ణారెడ్డికి 80,000 కోట్ల పైసలకు కాంట్రాక్ట్ ఇవ్వడం కోసమే ఏపీ ప్రభుత్వం తహతహలాడుతుందని చెప్పేసి అక్కడ ఉన్న మాజీ మంత్రులు కావచ్చు, మాజీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇది పూర్తిగా ఒక జేబు నింపడం కోసమే ఈ ప్రాజెక్టు, అంతకు మించి ఇంకోటి కాదు. అంతేకాకుండా కృష్ణా నీటికి సంబంధించి బచావత్ ఏదైతే కృష్ణా ట్రిబ్యునల్ ఉందో కేడీటీఐ దానికి సంబంధించిన బచావత్ ట్రిబ్యునల్ ఇంకా వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో కృష్ణా నీటి హక్కును ఏపీకి రావాల్సిన రాయలసీమకు రావాల్సిన నీటి హక్కును కోల్పోయే ప్రమాదం కూడా ఉంది దీనివల్ల అని చెప్పేసి కూడా మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎన్డీఏ కూటమిలో ప్రభుత్వ భాగస్వామ్యమైన అటు టీడీపీ మాత్రం ఖచ్చితంగా ప్రాజెక్టు కట్టి తీద్దాం, దీనివల్ల నదుల అనుసంధానం పూర్తవుతుంది, మా శాశ్వత పరిష్కారం దొరుకుతుందని చెప్పి అనేక సందర్భాలు చెప్తున్నారు. అంటే మేధావుల మాటలు కూడా ఎడచెవిన పెడుతున్న ఏపీ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేయాలి. తెలంగాణకు అటు ఏపీకి నష్టం జరిగే ప్రాజెక్టు ఎందుకు కడుతున్నారని చెప్పేసి కూడా ఇవాళ సాగునీటి రంగ నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం మేల్కొని కాంట్రాక్టుల కోసం కాకుండా రైతాంగం ప్రయోజనాల కోసం
ప్రాజెక్ట్ కట్టాలని చెప్పేసి కూడా వారంతా కూడా అయితే లిబిల్ అంటే ఎదురుస్తున్నారు. మనం ఈ ప్రాజెక్టు వల్ల బచావత్ ట్రిబ్యునల్ తీర్పుపై కూడా ప్రభావం పడుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఏపీ ప్రభుత్వం ఇలాగే ఆ ఒంటడు పోకడలతో ఇలాగే కంటిన్యూ అవుతే మరి బీఆర్ఎస్ ప్రభుత్వం అటు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది, కోర్టుకు వెళ్ళే అవకాశం ఉందా? అంటే ఇప్పటికే హరీష్ రావు కూడా స్పందించినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. గతంలో ఏదైతే పోలవరం విషయంలో కావచ్చు, పట్టిసీమ విషయంలో కావచ్చు, ఏదైతే రాయలసీమ లిక్విడిఫికేషన్ సంబంధించిన విషయంలో కావచ్చు, గత 10 సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో అనేక పోరాటాలు చేసింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. నీటి హక్కులను కాపాడడం కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడం కోసం ఎంతటికైనా మేము ముందుకెళ్తాం, ఏ విధంగా చేస్తామని చెప్పేసి అనేక సందర్భాలు చెప్పారు. ఇవాళ బంకచెర్ల విషయంలో కూడా మొదటి నుండి ఒకే స్టాండ్ పైన పోరాటం చేస్తుంది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. తెలంగాణ రాష్ట్ర రైతాంగం ప్రయోజనాల కోసం ఆనాటి నుంచి ఈనాటి వరకు జల సాధన ఉద్యమం నుంచి వాళ్ళ జల దోపిడీ వరకు కూడా పూర్తిగా తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీ నడుం బిగించింది. ఖచ్చితంగా బంకచెర్ల ఒకవేళ ఇదే విధంగా ముందుకు పోతే మాత్రం మేము చూస్తూ ఊరుకోం, ఏ విధంగా అడ్డుకోవడం మాకు తెలుసు అంటూ కూడా నిన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు తలుపు తట్టడం, సుప్రీంకోర్టుకి వెళ్ళి మేము మా నీతి హక్కును సాధిస్తున్న గతంలో కూడా కృష్ణా ట్రిబ్యునల్ సంబంధించిన వాదనలు ఏదైనా సీనియర్ న్యాయాలను పెట్టి మేము కృష్ణా ట్రిబ్యునల్ మేము సాధించినాం. ఆ కృష్ణా ట్రిబ్యునల్ సాధించడం వల్ల మేము బంకచెర్ల విషయంలో ఎన్కర్ చేసే ప్రసక్తి లేదు, ముందుకే వెళ్తాం తప్ప ఎన్కర్ చేయం. మీరు ఎట్లా ఖర్చులు చేస్తారంటే మేము ఎట్లా ఆపాలో చూస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రయోజనాల కోసం మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్షాన్ని యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రజలు కూడా దీన్ని తిరస్కరించడం అంటే ఖచ్చితంగా ఇది ఏపీ ప్రభుత్వం పునరాలోచించుకోవాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిబిల్.